కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, గత వారం మనం ఏం వర్తమానం విన్నామండి? ఏ వర్తమానం విన్నామండి? 3 లోకాల మర్మాలు. అంతకుముందు ఏమన్నామండి? ఆరాటం లేని పోరాటం. ఇంకా అంతకుముందు అడగదులేండి. 3 లోకాల మర్మాలు. ఎన్ని లోకాలు ఉన్నాయండి మనకి? ఏంటవి? పాతాళ లోకం. అది చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఈ మెసేజ్ ఉంటేనే నెక్స్ట్ చెప్పేటువంటి మెసేజ్ మీకు అర్థమవుతుంది. ఈ మెసేజ్ నెక్స్ట్ చెప్పేటువంటి మెసేజ్ సీక్వెన్స్ అని చెప్పాను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, హానోకు ఏలియాలు శరీరంతో పరలోకం వెళ్ళారు. హానోకు ఏలియాలు శరీరంతో పరలోకం వెళ్ళారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఏమంటారంటే అండి, హానోకు ఏలియాలు వీరిద్దరు కూడా శరీరంతో ఎక్కడికి వెళ్ళారండి? పరలోకం వెళ్ళారు. మరి ఇది ఎంతవరకు సత్యం అనేది వాక్యపు వెలుగులో చూద్దాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు అంటే మనము పాటించవలసినవి. అదేవిధంగా బైబిల్లో సూత్రాలు కూడా ఉన్నాయి. సూత్రం అంటే అది ఎవర్ లాస్టింగ్ అండి, ఇంకా మారదు. A+B² సూత్రం మారుతుందండి? మన చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మారిందండి? అలాగే బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. సూత్రం అందరికీ ఒకటేనండి. సూత్రం అనేది అందరికీ కూడా ఒకటే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం అండి. యెషయా గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. అదిగోండి 2 సార్లు చెప్తున్నటువంటి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. బైబిల్లో మనకి ఏమున్నాయండి? ఆజ్ఞలు ఉన్నాయి, సూత్రాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రము అనేది ఎన్నటికీ కూడా మారదండి. ప్లస్ ప్రతి మనిషికి కూడా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఒక సూత్రం ఉందంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అదే అప్లై అవుతుంది. మరి బైబిల్లో ఒక చక్కని సూత్రం ఉందండి. మొన్నైనది వెనుకటి వలె మొన్నను, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంటే మీకు అందరికీ తెలుసు కదా, అది మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోవును. ఇది ఏంటండి? సూత్రం అండి. ఇది ఆజ్ఞ కాదు, ఏంటి? సూత్రం. మరి ఈ సూత్రం ప్రతి మనిషికి వర్తిస్తుందా? ప్రపంచంలో ఏ యుగంలో, ఏ సందర్భంలో పుట్టినా, ఏ సందర్భంలో, ఏ కాలంలో ఈ భూమి మీద ఉన్నా సరే ఇది ప్రతి మనిషికి వర్తిస్తుంది. మొన్నైనది ఏంటి? మొన్నైనది ఏంటండి? మన శరీరము. నేల మట్టితో దేవుడు నరుని చేసి వాని నాసికారంధ్రంలో జీవాత్మ ఉదగా నరుడు ఏమయ్యాడు? జీవవాయువును ఉదగా జీవాత్మ ఆయన. అంటే మొన్నైనటువంటి ఈ శరీరం తిరిగి ఏమవుతుందంట?
మన్ను అయిపోద్ది. ఎక్కడ కలిసిపోద్ది? భూమిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అంటే ఆత్మ దేవుని యొద్దకు చేరేటువంటి ఈ ప్రాసెస్లో చాలా టైం ఉంటుందా? ఉండదండి. అర్థమైందండి? అర్థమైందండి? ఇప్పుడు అలాగని ప్రతి ఆత్మ కూడా దేవుని దగ్గర చేరుతుందా? దేవుని సన్నిధిని ప్రతి ఆత్మ కూడా అనుభవించగలదా? అంటే ఇది ఏమిటంటే జనరల్గా చెప్పబడింది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని దగ్గరికి చేరతారు. మరి మొన్నైనది వెనుకటి వలె మొన్న అవుతుంది. ఇది ప్రతి మనిషికి వర్తించినప్పుడు హానోకు ఏలియా విషయంలో ఎందుకు వర్తించదండి? వాళ్ళకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చాడు దేవుడు? ఇది సూత్రం కదా, మీకు ముందు చెప్పాను. సూత్రం అంటే ఎప్పటికీ మారదు. ఎప్పటికీ A+B² సూత్రం మారిందండి. మనకు వాక్యం ఎలా వస్తుంది? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. మనకి కొంత అచ్చట కొంత ఎచ్చట వస్తుంది. అదేవిధంగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవద్దు. రక్త మాంసాలు ఏంటంటే దేవుని రాజ్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వతంత్రించుకోవు. మరి ఏలియా హానోకులు రక్త మాంసంలో కలిగినటువంటి నరులేనా? చెప్పాలండి. మరి వాళ్ళు పరలోకం ఎలా వెళ్ళిపోయారండి? యేసుప్రభు వారు చెప్పారు, పరలోకం నుంచి వచ్చినటువంటి మనుష్య కుమారుడు తప్ప మరియు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు. సాక్షాత్ ఎవరు చెప్పారు ఈ మాట? నేను తప్ప ఇప్పుడు వరకు పరలోకమును చూసినది కానీ పరలోకమునకు ఎక్కిపోయింది కూడా ఎవరో లేదు. మనకేమో యేసు మాట కన్నా అయ్యగారి మాట వేద వాక్. చూడండి, మన రక్త మాంసములంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవంట. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాడు. హానోకు దేవునితో నడవడం అంటే మార్నింగ్ వాకింగా? ఇప్పుడు సాధారణంగా మనం ఒకరిని ఉద్దేశిస్తూ నీ నడవడిక బాలేదు అంటే హానోకు నడవడిక అంతా కూడా ఎలా ఉందంటే దేవుడు చెప్పినట్టే ఉంది. అంటే హానోకు దేవుడితో నడిచినంటే అర్థం ఏంటి? దేవుణ్ణి అనుసరించాడు ఇప్పుడు తన జీవిత కాలం అంతా కూడా. అలాగ అనుసరించిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను. ఎక్కడికి తీసుకుపోయాడని రాజబడి ఉందా? చూడండి, అధ్యాయంలో దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అని రాయబడి ఉందా? మరి పరలోకానికి ఎలా చెప్పేస్తున్నారు? పోనీ ఈ ఇన్ఫర్మేషన్ బైబిల్ మొత్తంలో ఇంకెక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? లేదు. మరి ఎలాగా నిర్ధారణ చేస్తారు? దేవుడు అతను తీసుకుపోయాను. ఇప్పుడు చావింటి దగ్గరికి వెళ్తే దేవుడికి ఇంకెవరో దొరకలేదా? నా భర్తనే తీసుకుపోయాడు లేకపోతే నా వారినే తీసుకుపోయారు అని ఏడవడం చూస్తామా లేదా? దేవుడు అతను తీసుకుపోయినంటే అదిగో హానోకు మరణించలేదు. రక్త మాంసములు శరీరంతోనే దేవుడు హానోకుని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమంటే ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరము ఏదైతే ఉందో అది ఈ భూలోకంలో మాత్రమే నివసించగలదు. అందుకే యోబు గ్రంథంలో
గత వారంలో చెప్పుకున్నాం. నరులకు నివాస యోగ్యమైనటువంటి భూగోళం. ఈ రక్తమాంసం కలిగినటువంటి ఈ శరీరంతో మన అంతరిక్షంలోకి వెళ్ళాం అనుకోండి, కనపడేటువంటి అంతరిక్షం ఏమవుతుందో తెలుసండి? మన శరీరం ఏ విధంగా తయారవుతుందంటే, చూడండి, ఒక్కొక్కసారి నల్లరేగడి నేల, నీళ్ళు లేకపోతే బీటలు తీసేస్తూ ఉంటుంది. అలాగా చీరిపోతుందండి మన శరీరం. చీరిపోద్ది. ఎక్కడికి? జస్ట్ ఒక 2000 కిలోమీటర్ల పైకి వెళ్తే. ఎందుకంటే మన శరీరానికి కంఫర్ట్ అయినటువంటి వాతావరణం అక్కడ ఉండదు. అందుకే వ్యామగాములు వాళ్ళు అంతరిక్ష యాత్ర చేయడానికి ఒక సూట్ వేసుకుంటారు. ఆ సూట్ ఎలా ఉంటుంది చూసారు కదా. అది లేకపోతే వాళ్ళు ఏమవుతారు? అక్కడికి వెళ్ళేటప్పటికి మొక్కలు అయిపోతారు. మరి ఏమవుతారండి? చనిపోతారు. గ్రావిటీ కోల్పోతారు. గురుత్వాకర్షణ శక్తి అనేది కోల్పోతారు. మరి ఈ భూమి మీద నుంచి ఒక 2000 కిలోమీటర్లు, మీకు ట్రోపో ఆవరణం, స్ట్రోటో ఆవరణం, ఐరో ఆవరణం వాటి గురించి ఐడియా ఉందండి? ఆ ట్రోపో ఆవరణానికి వెళ్ళేటప్పటికి ఇది జరుగుతుంది. మరి కనపడేటువంటి ఈ అంతరిక్షానికి వెళ్తుంటేనే మనిషి అలా అయిపోతున్నాడు. మరి పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకం అంతరిక్షానికి పైన ఉందా కింద ఉందా? నా మాటలు వినాలండి. పైన ఉందా కింద ఉందా? ఎలా చెప్పగలం? స్టెఫను ప్రార్థన చేసినప్పుడు ఆకాశము ఏమైంది? తెరవబడింది. గత వారం చెప్పుకున్నాం. అప్పుడు ఏం చూశాడు? మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఏంటంటే నిలిచి ఉండుట. చాలా చోట్ల మనం కూర్చొని ఉన్నట్టు చూస్తాం, కానీ ఇక్కడ సందర్భంలోనే నిలిచి ఉండుట చూస్తాం. అంటే ఆకాశానికి కనపడుతున్నటువంటి అంతరిక్షానికి అవతల మనకేముంది? పరలోక రాజ్యం ఉంది. మరి ఈ అంతరిక్షంలోకి వెళ్ళడానికి మానవ శరీరం సహకరించడం లేదు. మరి పరలోకానికి వెళ్ళడానికి ఎలా సహకరిస్తుందండి? ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనకి మహిమ శరీరం ఇస్తున్నాడండి అక్కడికి వెళ్ళడానికి. ఏ శరీరం ఇస్తాడు? ఇస్తానని చెప్పాడు కదా. మనకు మహిమ శరీరం ఎందుకు అవసరం? ఈ శరీరంతో అక్కడికి వెళ్ళడం అసాధ్యం అని బైబిల్ చెప్పేసింది. బైబిల్ చెప్పింది. చూడండి ఒకసారి ఆ మాట మీకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును, అంటే పరలోకానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే దేవుని రాజ్యం. మీరు ఒకవేళ 1000 ఏళ్ల పాలన జరుగుతుంది, అది దేవుని రాజ్యమే కదండి అంటే దానికి కూడా అలాగే రక్త మాంసములు ఆ ట్రెండ్లో చెప్పుకోవాలంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పోవు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగానే జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి, క్రీస్తు రాజ్యంలోకి, 1000 ఏళ్ల పరిపాలనలోకి వస్తాడు. దీన్ని అనుసరించి దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యం అనుకుంటే, పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి కూడా పేరు ఉంది కదండి. ఉందా లేదా? ఉంది. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. ఇది సూత్రం పెడేసాడండి దేవుడు. ఇదిగో క్షయమైపోయేది ఎప్పుడు కూడా అక్షయతను స్వతంత్రించుకొనదు. చదవండి ఇంకా. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరమును మార్పు. ఎలా మార్పు పొందుతాం? అదే ఎలా మార్పు పొందుతాం? కడబోర మోగినప్పుడు మార్పు పొందుతాం. ఎలాగా? మహిమ శరీరం ధరించుకుంటాం. మహిమ శరీరం ధరించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? సూటు. ఆ సూట్ లేకపోతే పరలోకంలో నువ్వు సూట్ అవ్వు. అక్కడ
ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకం వెళ్ళింది యేసునాథుడు ఒక్కడే. ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఇంకెవరైనా ఉన్నారండి? యేసు వారే, యేసు స్వామి ఆ మాట స్వయంగా. మరి ఏది నమ్ముదాం? మన అయ్యగారు చెప్పింది నమ్ముదామా? మరి యేసు ప్రభు వారు చెప్పింది నమ్ముదామా? అది మీరే డిసైడ్ చేసుకోవాలి. మరి ఉంది కదండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడక కొనిపోబడినని ఉంది కదండి. హెబ్రీ పత్రిక తీయండి, 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. చదవండి. 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందెను. దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. మరి ఇక్కడ రాయబడి ఉంది కదండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడి. ఎక్కడ కొనిపోబడ్డాడు? పరలోకానికి అని చెప్పేశాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, విశ్వాసమును బట్టి అనేది కీ పాయింట్ అండి. అదే అధ్యాయం అబ్రహాము గురించి చెబుతూ 17వ వచనంలో చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడండి. ఇస్సాకు బలిగా అర్పించెను అంటే మరి ఇస్సాకు చనిపోవాలి కదా. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను. పాస్ట్ టెన్స్. మరి ఇస్సాకు చనిపోయి ఉండాలి కదా. ఇస్సాకు బ్రతికున్నాడు, యాకోబు తన ద్వారా వచ్చాడు, అక్కడి నుంచి ఇశ్రాయేల్ 12 గోత్రాలు వచ్చాయి. మరి ఇక్కడ ఇలా రాయబడింది అంటే విశ్వాసంలో బలి అర్పించేశాడు. అర్థమైందండి? కత్తి ఎత్తేసాడు. ఇంకా ఆ శబ్దం రాకపోతే, అబ్రహాము ఆగు అనే శబ్దం రాకపోతే ఇస్సాకు 2 ముక్కలు అయిపో. అంటే ఇంకా మనసులో ఫిక్స్ అయిపోయాడు. దాన్ని ఏమన్నాడంటే గ్రంథకర్త, విశ్వాసమును బట్టి. మరి ఇదే ఈ పైన ఉన్నటువంటి హానోకు అప్లై అవుతుందా? అప్లై అవుతుందా అవదా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడక ఉండినట్లు కొనిపోబడెను. మరణము చూడలేదు అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా, ఒక్కసారి చూడండి. ఎవరిని మరణం బంధించి ఉండుట అసాధ్యం యేసుక్రీస్తు అన్నా. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణించే ముందు ఏముంటుందండి? వేదన ఉంటుంది. ఉంటుందా లేదా? ప్రతి మనిషికి ఉంటుందా లేదా మరణ వేదన? అందుకే చూడు, ఎవరైనా చనిపోతే మంచి చావు చనిపోయాడండి. అటువంటి చావు రావాలండి మనకి. నడుస్తూ నడుస్తూ పోవాలండి. మంచి చావు చనిపోయాడని నువ్వు డిసైడ్ చేసేస్తే సరిపోద్దా? అంటే లోకం విషయంలో ఏంటి, ఎటువంటి పెయిన్ ఫీల్ అవ్వకుండా, ఎటువంటి బాధ పడకుండా, ఎవరితో కూడా ఏమీ చెయ్యించుకోకుండా పోతే అది ఏ చావు? లోకం దృష్టిలో మంచి చావు.
అంటే ప్రతి మనిషికి కూడా చనిపోయేటప్పుడు మరణ వేదన ఉంటుంది. ఒక పాటలో ఉంటుంది, మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు. అంటే మరణానికి కూడా రుచి ఉంటుందా? మరణానికి కూడా రుచి ఉంటుందా? మనం అంటూ ఉంటాం సాధారణంగా, ఒరే నా చేతి దెబ్బ నువ్వు ఇంకా రుచి చూడలేదు, రుచి చూస్తే వాటికి సెట్ అయిపోదు. అంటే మనం కొట్టేటువంటి చేతి దెబ్బకే ఏముంది? రుచి ఉంది, టేస్ట్. మరి మరణానికి, ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఏంటి? మరణమే. ఆ మరణానికి ఏముందంట? రుచి ఉందంట. ఆ రుచి ఏంటి? మరణ వేదనలు. మరణ వేదనలు. ఈ మరణ వేదనలు పడకుండా హానోకు వెళ్ళిపోయాడండి. అర్థమైందండి? మరణం అంటే దేవునితో బాగా ఐక్యం అయిపోయిన వారికి మరణం అనేది ఒక ఆప్రాలైనటువంటి విషయం. దేవునితో బాగా సమ్మిళితం అయిపోయిన వారికి మరణం అనేది ఎలాగంటే, షర్ట్ తీసుకుని షర్ట్, అంతే కదండి, షర్ట్ తీసుకుని షర్ట్ మార్చు. పౌలు ఏమన్నాడు? నేను బ్రతుకుడు క్రీస్తే చావైతే, మనం అంటామండి చావైతే లాభమని. భూమి మీద పరిస్థితులు అన్నీ బాగుంటాయి, అస్సలుగాను. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అదే అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, ఇలాక సమాజంలో చేత్కారాలు ఇలా ఉంటే చచ్చిపోతే బాగుండు. కానీ అపోస్తుడైన పౌలు ఎందుకంటున్నాడు చావు అయితే లాభమని? నేను చనిపోతే నేను ఎవరి దగ్గర ఉంటాను? క్రీస్తు దగ్గర ఉంటాను. అంటే చావుని ఎలా చూశాడంటే, ఒక ఆఫ్టర్, మనం ఎలా చూస్తాము చావుని? చాలా భయంకరంగా చూస్తాం. కానీ దేవుని భక్తిలో పరిపూర్ణత సాధించిన వారికి మాత్రం మరణం అనేది చాలా చిన్న విషయం అండి. అటువంటి మరణ వేదనలు పొందలేదు ఎవరో? హానోకు. అది మరణము చూడక కొనిపోబడేను. మరణము చూడక కొనిపోబడేను. ఎందుకు? దేవునితో అతనికి ఐక్యత అనేది ఉంది. అతని సహవాసం దేవునితో చాలా గొప్పది. మరి హానోకు మాత్రమే దేవునితో నడిచాడా? హానోకు మాత్రమే దేవునితో నడిచాడా? ఆదికాండం తీయండి, 9వ అధ్యాయం 29వ వచనం. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం అండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం కాదు, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హానోకు ఏ విధంగా అయితే దేవునితో నడిచాడని రాయబడి ఉందో, నోవాహు విషయంలో కూడా అదే వ్రాయబడి ఉంది. మరి హానోకుని శరీరంతో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం కొంతసేపు. మరి నోవాహును కూడా తీసుకువెళ్ళాలి కదా. అతడు ఎలా నడిచాడో ఇతడు కూడా నిందారహితుడే దేవునితో నడిచాడు. మరి దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాత అండి? చెప్పాలండి, ఆయన పక్షపాతి కానే కాదు. మరి నోవాహును కూడా తీసుకువెళ్ళాలి కదండి. మరి ఎందుకు తీసుకెళ్ళలేదు? శరీరంతో ఎందుకు తీసుకెళ్ళలేదు? అసలు హానోకు మరణించే వెళ్ళాడు, నోవాహు కూడా మరణించే వెళ్ళాడు. ఎందుకంటే రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఒకవేళ హానోకు పరలోకం వెళ్ళిపోయాడంటే క్రీస్తు వారు చెప్పినటువంటి మాట
నేను తప్ప పరమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడను కూడా లేడు. మరి ఏది కాదంటాం? అదండి, అది కీర్తన ఉందా? అదే వద్దామండి. చూడండి, దానికన్నా ముందు ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనం. నోవాహు బ్రతికినటువంటి దినములన్నీ అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు కూడా మృతి పొందాడా లేదా? లేకపోతే వెళ్ళిపోయాడు డైరెక్ట్గా? ఇప్పుడు రండి, కీర్తన గ్రంథం 89వ సంకీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. చూడండి, పాతాళము యొక్క వశము కాకుండా చెప్పేందండి బైబిల్ ఘంటాబద్ధంగా చెప్తుంది. అక్కడ మరణము చూడక బ్రతికే నరుడు ఎవడని బ్రాకెట్లో ఆనోకు, ఏలియా తప్ప అని రాసాడండి. ప్రతి నరుడిని ఆదాము నుంచి చివరిగా ఉన్నటువంటి నరుడు వరకు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? మరణం రుచి చూడాలి. అయితే కొంతమందికి ఎక్సెప్షన్ ఉంది. ఎవరాల్లో చెప్పాలండి? యేసుప్రభువారు ఈ సమయానికి వస్తే ఏమవుతా రూపాంతరం అయిపోద్దాం లేదు మనం రెప్పపాటులో ఆ టైంకి తప్ప మిగతా ప్రతి నరుడు కూడా ఖచ్చితంగా మరణము రుచి చూడవలసిందే. అంతెందుకండి, యేసుక్రీస్తు వారు మరణించారు. యేసుక్రీస్తు వారే మరణించారు. మరి హానోకు, ఏలియాలు ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారి కన్నా గొప్పదా వారా? 89:48 అండి. మరి హానోకు, ఏలియాలు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారండి. మరి ఈయనే మరణించినప్పుడు మరి వారు మరణించకుండా పరలోకానికి వెళ్ళిపోతారా? ఇది హానోకు విషయమే. ఏలియా విషయంలో ఏలియా గురించి మన అయ్యగారులు ఏం చెప్పేశారంటే, ఏలియా దేని మీద వెళ్ళిపోయాడండి? పరలోకానికి. ఏ రథం? మామూలు రథమా? అగ్ని రథం. మరి అక్కడ అలా ఉందో లేదో చూద్దామండి. పోనీ బైబిల్ ఎక్కడన్నా సరే అగ్ని రథం మీద ఏలియా వెళ్ళినట్టు ఉందేమో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో, జాగ్రత్తగా చూడండి, అగ్ని రథమును అగ్ని గుర్రమును కనబడి వారిద్దరిని వేరు చేసింది. ఎవరు? నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నవారు గురు శిష్యులు ఏలియా, ఎలీషా. అప్పుడు వారికి ఏం కనపడ్డాయి? అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనపడి వారిని ఏం చేశాయి? వేరు చేసే. అప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణం ఆయను. ఈ అధ్యాయం మొత్తం చదవండి. అగ్ని రథం మీద కానీ, అగ్ని గుర్రం మీద కానీ, గుర్రం వేసుకుని పరలోకం వెళ్ళిపోయినట్టు కానీ ఎక్కడ ఉండదండి. బైబిల్లో కూడా మనకి ఎక్కడా కూడా కనపడదు. మరి ఎవరికి ఇట్టించారు? మనకి కూడా అదే ఆశ, అగ్ని రథముల మీద, అగ్ని గుర్రాల మీద పరలోకానికి వెళ్ళిపోవాలని ఇంకా కొంతమంది ఇప్పటికీ కూడా ఆశపడుతున్నారు. ఇంకా దానిలో పాస్టర్లు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, హానోకు కానీ ఏలియా కానీ మరణించే వారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మరణించి ఎక్కడికి వెళ్ళారు? చూద్దాం. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను చూడండి, జనులను సజీవులుగాను మృతులుగాను సజీవులుగా చేసేవాడు ఆయనే, జనులను మృతులుగా చేసేవాడు ఆయనే. పాతాళానికి పంపుచు ఎవరినండి? మనుషులని. అంటే మృతి పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళాలని చెప్పుకున్నాం గత పాఠం చెప్పడానికి కారణం అదేనండి. ఆ పాఠం చెప్పకుండా ఈ పాఠం చెప్పేస్తే మీకేమీ అర్థం కాదు. 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 భూలోకం, పాతాళ లోకం. అంటే మనుష్యులను మృతి పొందిన తర్వాత దేవుడు ఎక్కడ పంపుతున్నాడు? పాతాళానికి పంపుతున్నాడు. పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయన. అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరండి చెప్పాలండి? అందులోంచి లేరు ఎవరు? పాతాళం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరండి? రూపాంతరం పొందినప్పుడు ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. మరి పాతాళం నుంచి వచ్చాడు అంటున్నారు మీరు ఇప్పుడు? పరలోకం నుంచి కదా మరి ఏలియా రావాల్సింది. మోషే అంటే పక్కన పెట్టండి కొంచెంసేపు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ చూసిన తర్వాత మనుషులను పాతాళమునకు పంపుచు దానిలో నుంచి రప్పించువాడు ఆయనే. మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయన. మరి ఈ రెఫరెన్స్ చూడగానే మీరు ఏమన్నారు? ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడంటే పాతాళంలోంచి వచ్చాడు. మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళంలోంచి వచ్చాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మృతులు లోకమైనటువంటి పాతాళానికి, పాతాళంలో భాగమైనటువంటి పారదైసుకి. మళ్ళీ శిష్యులకి కనపడినప్పుడు, మహిమ శరీరం కనపడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే వచ్చారు. మరి ఏలియా పరలోకం నుంచి ఎందుకు రాలేదండి? అంటే ఒక భక్తుడినేమో పరలోకం నుంచి పంపిస్తాడా దేవుడు? ఒక మోషే మరి ఏలియా ఇద్దరు కూడా దేవునికి మంచి సేవ చేసిన వారే. ఏలియా మన వంటి స్వభావం కలవాడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము పడలేదు. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న అందరిలో కన్నా మిక్కిలి సాత్వికుడు. మరి మోషే ఎందుకు శరీరంతో కొనుక్కోబడలేదు? అలాగే నడవడం అంటే మరి నడిచింది ఎక్కువ మోషే. నడవడమే లెక్కగా తీసుకుంటే, మామూలు ఫిజికల్గా వాకింగ్ అనుకుంటే ఎక్కడి నుంచి నడిచాడు? ఐగుప్తు నుండి కానాను దేశపు సరిహద్దుల వరకు కూడా ఎవరి మాట చెప్పునా? దేవుని మాట చెప్పున నడిచాడండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళాలి. ఆ పాతాళంలో 2 భాగాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఒకటి నెమ్మది పొందు స్థలము, రెండోది వేదన పొందు స్థలము. నెమ్మది పొందేటువంటి స్థలాన్ని ఏమన్నాం మనం? పారదైసు అన్నాం. వేదన పొందు స్థలం అంటే మనుషులు శిక్ష అనుభవిస్తున్నటువంటి నరకం అని కన్ఫర్మ్ చేసేలేదు. వీడికి నరక శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, మనం చెప్పాం కదండి, ఉరి శిక్ష పడ్డ ఖైదీ ఎప్పుడు ఉరి తీసేస్తారా అని ఆలోచిస్తూ ఉంటాడండి. ఎందుకు? ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో అతడు పొందేటువంటి వేదన చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటిదేనండి
ఆ రోజు ధనవంతులు పడుతున్నటువంటి వేదన. గత వారం ముల్లోక మర్మాలు ఎందుకు చెప్పామంటే, ఇదిగో చనిపోయినటువంటి ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మనకి మాదిరా కాదా? మనకి మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడు. మరి ఈ విషయంలో కూడా మాదిరా కాదా? మరి దీంట్లో ఏలియా హానోకుల యొక్క గొప్పతనం ఏంటి? వాళ్ళు గొప్ప భక్తులే కాదంటలేదు. వీళ్ళకి ఎక్సెప్షన్ ఏంటి? ఇదిగో మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు? ఇదిగో రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని, ఇది సూత్రం. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోను. మొన్నైనది వెనుకటి వలె మొన్న భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోదండి. వెళ్ళిపోద్దా? ఎక్కడికి వెళ్ళాలి? మొదట పాతాళానికి వెళ్ళాలి. పాతాళంలోకి ఎక్కడికి వెళ్తాం? మనము మంచి చేస్తే నెమ్మది పొందే స్థలానికి వెళ్తాము, చెడు చేస్తే వేదన పడేటువంటి స్థలం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? క్రీస్తు న్యాయం పీఠం ఎదురుకుండా ప్రత్యక్షం అవుతాం. మంచి పనులు చేసిన వారికి జీవన పునరుద్ధానం, చెడ్డ పనులు చేసిన వారికి మరణం, నరకం, నిత్య నరకం. అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం చేసినటువంటి మంచి క్రియలు బట్టి, వాక్యపు అడుగుజాడులో మనం నడిచినటువంటి దానికి ప్రతిఫలంగా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని వద్దకి వెళ్తుంది. మధ్యలో ఎంత గ్యాప్ ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే, చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? యేసుప్రభువారు వెళ్ళారా? చనిపోయిన వెంటనే పరలోకి వెళ్ళిపోయారా? నీవు నాతో పాటు ఈ రోజున ఖచ్చితంగా నేడు పరదేశులో, అంతేగా అన్నాడు, కానీ పరలోకంలో ఉంటానని అన్నాడు. దావీదు తన తరములో వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా. మరి శరీరంతో ఎందుకు తీసుకెళ్ళిపోలేదు దావీదుని? ఒక్కొక్క భక్తుడి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి దేవుడు. దేవుళ్ళలో పక్షపాతం లేదు. మనకి ఏంటంటే ఏలియా కొంచెం పవర్ఫుల్గా కనబడుతున్నారు కాబట్టి. చెప్పండి శ్రీని గారు. చూడండి, అపోస్తలుల కాలం 2వ అధ్యాయం 34 వచ్చు. దావీదు పరలోకమునకు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. పోనీ వీళ్ళిద్దరిని పక్కనట్టండి, ఈ మధ్య పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు పరలోకం. మళ్ళీ ఆత్మవశులు వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఎలా వెళ్ళిపోతున్నారు? యోహాను పద్మాసు దీపంలో ఎలాగున్నాడు? పారవాసుడై ఉన్నాడు. ఆత్మవశుడిగా ఉండి దేవుడు ఆయనకి చూపించాడు. అది పట్టుకొని మాకు దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్య మర్మాలని చూపిస్తాడు. మేము ఆత్మవశంలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోకానికి వెళ్ళిపోతున్నాం. వచ్చి పరలోకానికి పిక్నిక్, నరకానికి పిక్నిక్, ఇలా బుక్స్ రాసేసరి. ఒక అయ్యగారికి రాసినటువంటి బుక్కి మరొక అయ్యగారు రాసినటువంటి బుక్కి సంబంధమే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి, సూత్రాలు కూడా ఉన్నాయి. సూత్రం అంటే ఫార్ములా, అది అన్నటికీ ఎవర్ లాస్టింగ్, మారదు. మొన్నైనది తిరిగి ఏమవుతుంది? మొన్నే అవుతుంది. సూత్రం అది అందరికీ, మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తారు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా అది కూడా ఏంటి? సూత్రమే. ఈ సూత్రాన్ని మార్చడానికి మనం సరిపోం. ఇప్పుడు చూడండి, మీరు ఎంత గణిత మేధావి అయినా సరే A+B² సూత్రం మార్చేస్తారంటే ఒప్పుకుంటారా? మొత్తం మారిపోద్ది. వ్యవస్థ అంతా కూడా
మారిపోద్ది. మీరు మార్చేస్తే దేవుని ఉద్దేశం కూడా మారిపోద్ది. విశ్వాసులను భ్రష్టు పట్టించేసి ఏం చేస్తారు? సంఘాలని గలిబిలి చేస్తారు. దేవుడు ఒక సూత్రం పెట్టాడంటే ఆ సూత్రం ఎవర్ లాస్టింగ్, నిత్యము అది ఉంటుంది. అందుకే సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశీలించండి. ఇప్పుడు నేను చెప్పేసానే మీరు నమ్మేవలసినటువంటి పని లేదు. వాక్యం శరీరధారి వచ్చి చెప్తేనే యూదులు నమ్మారా? నమ్మారండి. ఏమన్నారు? నువ్వు దయ్యము పట్టిన వాడు. మరి ఇప్పుడు వాక్యమే చెప్పింది. ఆ వాక్యము రూపమైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తారు ఏమని? ఇది పరలోకం నుండి వచ్చినటువంటి మనుష్య కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడనూ లేడు. మనం నమ్ముతున్నామా? ఆనాటి యూదులకి మనకేమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. చూడండి, మన ప్రాంతాల్లో మన భారతదేశంలో ఏంటంటే అండి, మన ప్రజలు లాజిక్ని నమ్మరండి. బైబిల్ అంతా కూడా లాజిక్ అండి. బైబిల్ అంతా కూడా ఏంటి? లాజిక్. మన ప్రజలు ఏం నమ్ముతారు? మ్యాజిక్లనే నమ్ముతారు. బాబు ఏలియా హానోకు ఇద్దరు కూడా చూడండి మరణించే వెళ్ళారా బాబు, కానీ వాళ్ళ మరణాన్ని దేవుడు మరుగుపరిచాడు మనకంతే. అంటే అది నమ్మరు. ఎందుకంటే ఇప్పటివరకు లాజిక్లు చెప్పాం కదా, రక్త మాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం, మొన్న అయినది వెనకటి వల్లే మొన్న అవుతుంది, ఇటువంటి లాజిక్లు చెప్పాం కదా. యేసుక్రీస్తు వారే చనిపోయిన తర్వాత కిందకి వెళ్ళారు. ఎఫెసీ పత్రిక, ఆయన ఆరోహణం అయిననగా భూమి యొక్క దిగినని అర్థము ఇచ్చుచున్నది. భూమి యొక్క కింద భాగములకు చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక ఎంతండి ఇది? ఎన్నో అధ్యాయం అండి? 4వ అధ్యాయం చూడండి. 4:9 అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఆరోహమాయన అనగా ఆ భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింద భాగంలో ఏముందండి? పాతాళము ఉంది. గత వారం పాఠంలో చెప్పుకున్నాం. పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద. భూమి క్రింద అంటే ఏమని చెప్పాను? మళ్ళీ భూమి లోపలని కాదు, మళ్ళీ అలా కూడా కిట్టిస్తారు. అది కూడా చెప్పుకున్నాం కదా. భూమి కింద యేసుప్రభు ఆరోహణ అయిన అనగా భూమి యొక్క కింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. మరి ఇంత పక్కా సూత్రాలు ఉంటే మన మనసు నమ్మడానికి ఒప్పుకోదండి. ఎందుకంటే మనం మ్యాజిక్నే నమ్ముతాం, లాజిక్ని అసలుకే నమ్మం. యేసుక్రీస్తు వారు ఎటువంటి బోధ చేశారు? మ్యాజిక్ బోధ, లాజిక్ బోధ? చెప్పండి. మోమాటం లేకుండా బోధ చేశాడు. వాక్యం స్థిరపడడానికి కొన్ని అద్భుతాలు సూచన క్రియలు చేశాడు. కానీ వాటి యొక్క వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? వాక్యము స్థిరపడాలని. వాక్యము స్థిరపడాలి. మరి ఈ వాక్యం అనేటువంటి మీరే డిసైడ్ చేసుకోండి, చదవండి, అర్థం చేసుకోండి ఒకసారి. మీరు ఇప్పటి వరకు ఏదైతే నమ్మారో శరీరంతో వెళ్ళారు అని మీరు నమ్మారు కదా, అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయి అసలు అక్కడ ఉందండి అసలుకే? ఆ రెఫరెన్స్లన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఈరోజు నేను చెప్పినటువంటి రెఫరెన్స్ కూడా దగ్గర పెట్టుకుని ఒక్కసారి పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు వెంటనే ఒప్పేసుకోమని కాదు, మీరు ఇది మనసు నుంచుకొని దాని మీద ధ్యానిస్తే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు ధ్యానించాలి? యెహోవా గ్రంథంలో పరిశీలించి చదువుకునండి. పరిశీలించడం అంటే రెండు భిన్నమైనటువంటి బోధలు వచ్చినప్పుడు ఏం చేస్తామో, మీ ఇంటికి రెండు ఒకేలాగా ఉన్నటువంటి వస్తువులు తీసుకొచ్చాడండి, ఒకటే డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఏం చేస్తాం? పరిశీలించకుండా ఇదే ఒరిజినల్ అని ఇస్తామా? అది ఆకారంలో చక్కగా కనపడుతుంది,
ఏం చేస్తామో పరిశీలిస్తాం. పరిశీలించడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దానికి ఐఎస్ఐ మార్క్ ఉందా? ఉంది. ఐఎస్ఐ మార్క్ ఉంటే కంపెనీ ఒరిజినల్, ఒక ప్రామాణికత ఉంది. మరి ఈ భూమి మీద ఈ ప్రభుత్వాలు ఏర్పరిచినటువంటి ఒక మార్కుని చూసే ఇది ఒరిజినల్ అని చెప్పగలుగుతున్నాం. దేవుడు మీరే ఒక చిహ్నంగా ఉండండి. దేనికి చిహ్నంగా ఉండమన్నాడు? వాక్యానికి, సత్యానికి చిహ్నంగా ఉండండి. ఐఎస్ఐ మార్క్ దేనికి చిహ్నం? నాణ్యతా ప్రమాణానికి చిహ్నం. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనం సత్యమైనటువంటి వాక్యానికి చిహ్నం. అందుకే మనం పుట్టాం. దేనికి సాక్ష్యం ఇవ్వడానికి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అందుకే కదా నేను ఈ లోకమునకు వచ్చి. మనము కూడా సత్యమైనటువంటి, సత్యస్వరూపమైనటువంటి క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాం. మరి ఆ సత్యాన్ని ఏమారుస్తుంటే మరి మనకు బాధ్యత లేదండి? ఉందా లేదా? ఉందా లేదా? ఆరాటం లేని పోరాటం. చూడండి యోధాపత్రిక, అది ఒక్కసారి చూసి ముగించు. ఆ లెసన్లో చెప్పాను కదండి. యోధాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా. చూడండి, బోధ అంటే మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధులకు ఒక్కసారే. మోషేకి పంచకాండాలు రాయమని పరిశుద్ధాత్మ వలన ప్రేరణ ఒక్కసారే దేవుడు ఇచ్చాడు. ఆ పంచకాండాలు అయిపోయిన తర్వాత మోషే మరలా ఇంకోటి ఉంది, ఇది యాడ్ చెయ్యి లేకపోతే అది తీసేని దేవుడు చెప్పలేదు. అలాగా ఎంతమంది అయితే భక్తులతో రాయించాడో వాళ్ళందరికీ బోధ ఒక్కసారే అప్పగించబడింది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మన అయ్యవాళ్ళు నాకు దేవుడు బయలుపరిచినటువంటి మర్మం. దేవుడు ఎంత ఎంగురాడు. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో ఏం రాశాడు? ఈ గ్రంథంలో వాడు తీస్తున్నా వాడికి వెళ్ళిపోయినా సరే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో అన్నీ కూడా మీకు సంక్రమిస్తాయి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము ఏం చేయమన్నాడు? పోరాడాలి. మరి బోధ నిమిత్తం పోరాడే వాళ్ళు ఎవరండి? గత పాఠంలో చెప్పేసుకున్నాం. ఇలాగ బైబిల్ని లాజిక్గా ఆలోచించి, బైబిల్లో సూత్రాలు ఉన్నాయని ఆ సూత్రం ప్రకారమే ప్రతి మనిషి వెళ్ళాలని ఆలోచించి బోధ నిమిత్తం పోరాడే వాళ్ళు ఎవరండి? ఆ పోరాటం లేకపోవడం వల్లే అబద్ధ బోధకులు చెలరేగిపోతున్నారు. మీరు ఏంటంటే అత్తమాటుకు అబద్ధ బోధకుల గురించి చాలా చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు, వీళ్ళ గురించి చెప్తారంటే, ప్రభునందు ప్రియులరా, మనము యేసు రాజ్యంలో ఉన్నాం. యేసు రాజ్యంలో ఉన్నాం. ఒక రాజు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజుకు ఉండేటువంటి ఆకాంక్ష ఏంటో తెలుసా? చరిత్రను పరిశీలించండి మీరు. రాజ్య విస్తరణ చెయ్యాలని ప్రతి రాజుకు ఉన్నటువంటి ఆకాంక్ష. చరిత్రలో అశోకుడు అవ్వండి, బాబర్ అవ్వండి, అక్బర్ అవ్వండి, ఏ రాజు తీసుకున్నా సరే రాజ్య విస్తరణ చెయ్యాలి. మరి యేసుప్రభువు వారు అలా ఆలోచించారా లేదా? ఆయన రాజ్య విస్తరణ చెయ్యాలని. ఆ భారం ఎవరి మీద ఉంది? అపోస్తుల మీద ఉంది. ఆ తర్వాత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. మరి మన భుజం మీద ఏం లేదా? నా కాడి ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది. ఎప్పుడు? నా యొద్ద నేర్చుకున్నప్పుడు. ఇదిగో నా కాడి మోయిడి, యవ్వన కాలం ముందు యెహోవా కాడి మోయిట నలులకు శ్రేయస్సు. అంటే ఆ రాజ్యభారం, క్రీస్తు రాజ్య విస్తరణ అనే భారం మన మీద ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ ఇంకేం కోరుకుంటాడు ఒక రాజు? ఏం కోరుకుంటాడండి? ప్రజలు, విశ్వాసులు. మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరు? విశ్వాసులు. ఇంకేం కోరుకుంటారు ఒక రాజు? శత్రు రాజులు దాడి చెయ్యకూడదు, తన రాజ్యం మీద దాడి చేయకూడదు. దాడి చేస్తే ఏమవుతుంది? రాజ్యం కుషించిపోద్ది. విస్తరించడం మాట దేవుడు ఎరుగు. ఏమవుతుంది? కుషించిపోద్ది. ఎందుకు? ఆక్రమించేస్తారు. మరి ఇప్పుడు క్రీస్తు రాజ్యానికి శత్రువు ఎవరండి? అపవాది. వాడి దాడి చేస్తుంటే ఏమవుతుంది? క్రీస్తు రాజ్యం కుషించిపోతుందండి.
నేరో అయిపోతుందండి. అందుకే యేసుప్రభువు మాట అన్నారు, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును ఏమవుతుంది? విశ్వాసం ఏమవుతుంది? ఏ శత్రు రాజ్యుల ఆక్రమణ. ఎవరా శత్రువు? అపవాది. మరి ఒక రాజుకి రాజ్య విస్తరణ చేసుకోవడం ఎంత ముఖ్యమో శత్రు రాజ్యాల నుంచి కూడా ఆపడుకోవడం అంత ముఖ్యమా కాదా? మరి యేసుప్రభు వారు భూమి మీద నడయాడినటువంటి కాలంలో పోరాడారా లేదా అపవాదితో? తర్వాత అపోస్తులు పోరాడారా లేదా? పౌలు అంటాడు, రక్తము కారునట్లుగా మీరు ఇంకా అపవాదిని ఎదిరించలేదు. అంటే పోరాటం ఉందనా లేదా? ఉందనే లేదా? మరి చూడండి, మనం పోరాడినది ఎవరితో? శరీరంతో కాదు. ఎవరితో? ఆధిపతులతో. ఎందుకు? వాడు క్రీస్తు రాజ్యం మీదకి ఏం చేస్తాడు? అసలు రాజునే లేకుండా చేసేద్దాం అనుకున్నాడా లేదా? నువ్వు నా కాలికి మొక్కితే ఈ లోక మహిమ అంతటిని కూడా నీకు అప్పగిస్తా. మరి ఈ ఒక రాజు, ఒక భౌతికపరమైనటువంటి రాజు యొక్క రాజ్యాన్ని కాపాడేది ఎవరండి? ఆ రాజు యొక్క మంత్రి, ఆ రాజు సైన్యాధ్యక్షుడు, సైనికులు, వీళ్ళ కదండి. అవసరమైతే ప్రజలు కూడా యుద్ధ రంగంలోకి దిగినటువంటి పరిస్థితుల్లో చరిత్రలో చాలా చూసాం. మరి ఈ రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి క్రీస్తు సైనికులమైనటువంటి మన మీద బాధ్యత లేదా? క్రీస్తు సైనికులమా కాదా మనం? మరి మరి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలంటే పోరాటం ఎవరితో చేయాలి? అబద్ధ బోధకులతోనే. అబద్ధమును విస్తరించకుండా ఏం చేయాలి? చెయ్యాలండి. అప్పుడే క్రీస్తు రాజ్యం అవుతుంది, విస్తరిస్తుంది. లేకపోతే అప్పటి వరకు కూడా ఏమవుతుంది? పరమునకు పోయేవారు ఎంతమంది? అనేక మంది ప్రయత్నిస్తారు, కానీ వెళ్ళేవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే అది బాగా సంకుచితంగా ఉంటుంది. ఆ మార్గం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. మరి నాశనానికి పోయే మార్గం రాజమార్గం, రహదారిలాగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాం? నా దారి లోకం ఏమంటుందండి? అవునండి, లోకం ఏమంటుంది? నా దారి. మరి ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటారు? రహదారి కాదురా బాబు, నువ్వు రావాల్సింది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో ఎన్ని ఉంటాయి? కష్టాలు ఉంటాయి. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని గుండా పోయేవారు అనేకులు. అంటే క్రీస్తు తండ్రి యొక్క రాజ్యభారాన్ని భుజాన్ని ఎలాగ వేసుకున్నాడో ఆ రాజ్యభారం మన భుజాలను కూడా వేశాడు. క్రీస్తు నమ్ముకుని బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద ఏముందండి? రాజ్య భారం. రాజ్యానికి ఉండేటువంటి భారం ఏంటండి? ఆ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అండి. ఆ బాధ్యత లేదా? క్రీస్తు శరీరంలో అవయవాలం మనం, క్రీస్తు సైనికులు. మరి అబద్ధ బోధ గురించి చెప్పకండి, అబద్ధ బోధకులను ఖండించకండి. మనలో మనకి ఐక్యత లేకపోతే ఎలాగా? మనలో ఏముండాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనం ఇది తీసుకొచ్చేస్తారు. మరి వాక్యం ఏం చెప్తుంది? ఖండించు, గద్దించు. ఎవరికండి? సహోదరులకు కదా. వాక్యమేమో ఖండించంటుంది, నువ్వేమో సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. ఏ ఐక్యత అది? వాక్యం విషయంతో ఐక్యత, వాక్యం విషయంలో ఐక్యత. ఐక్యత గురించి అహరోను గురించి ఎందుకు చెప్పాడండి? ఐక్యత విషయంలో అహరోను గురించి ఎందుకు చెప్పాడు? ఆ మనోహరమైంది, ఆ సువాసన ఫలితమైనది ఇదిగో అహరోను గడ్డం మీదుగా కారి అంచుల వరకు దిగినటువంటి పరిమళ. మరి అహరోను గురించి ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడండి? అహరోను మోషే కంటే పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడు. ఒక పెద్దవాడు చిన్నవాడి మాట వినడం ఎంత కష్టమండి? అన్న తమ్ముడు మాట వింటాడా? అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు నిర్గమం గురించి అహరోను
ఎల్లవేళలా కూడా మోషేకి ఏం చేశాడు? సహాయం చేశాడు. అసలు మోషే నోరయ్యి ఉన్నాడా లేదా? ఏ విషయంలో ఐక్యత ఉందా వాళ్ళిద్దరికీ? దేవుడు చెప్పినటువంటి మాట విషయంలో. ఇదిగో ఇశ్రాయేలుని మనం ఎక్కడికి చేర్చాలంటే కానానుకి చేర్చాలి. ఆ కానానుకి చేర్చే విషయంలో ఇద్దరికి మధ్య ఏముంది? ఐక్యత ఉంది. అంటే దేవుని మాట విషయంలో ఆత్మ కలిగించు ఐక్యత ఇద్దరికీ ఉంది. అంటే ఇప్పుడు సహోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యత దేని విషయంలో ఉండాలి? ముందుగా వాక్యం విషయంలో. అది అప్పుడు ఎంత మనోహరము, ఎంత సుందరం అది. మీ బోధ మీది, మీ విశ్వాసం మీది. బాప్తీసం ఒకటే, విశ్వాసం ఒకటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒకటే. విశ్వాసం ఒకటని చెప్పిందా, అనేకం ఉంటాయని చెప్పిందా? విశ్వాసం ఒకటేనా? ఒకటే విశ్వాసం. మరి అనేక మంది విశ్వాసులు, అనేక మంది డినామినేషన్ తయారైపోయినాయి. ఎందుకు తయారైపోయింది? విడిపోతుంది. క్రీస్తు సామ్రాజ్యం ఏమవుతుందండి? ముక్కలు అయిపోతుంది. మరి కారణం ఏంటి? దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే కదా సరిగ్గా. అపవాది ఏం చేశాడు? చెరిపి కలిపి గలిబిలి చేసేసాడు. కానీ బైబిల్లో ప్రతి పదం చదువుతాం కానీ బైబిల్ అర్థం కదండి. ఏదో మొక్కుబడికి చదివేసామా, సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తామా అని అనుకుంటే అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుందంట. ఆత్మ జీవింప చేస్తుంది. నువ్వు చదివేటువంటి చదువులో, బైబిల్ చదివేటువంటి ఆ పఠనంలో నువ్వు అక్షర రూపంగా చూసుకుంటుంది. హానోకు దేవుడితో నడిచినట్టే ఇద్దరు మార్నింగ్ వాకింగ్ వెళ్ళినట్టు ఉంటుంది. అక్షర రూపంగా తీసుకుంటా. అదే నువ్వు ఆత్మను అనుసరించి దాన్ని పఠనం చేసావనుకో, ఆత్మను అనుసరించి పఠనం చేయడం అంటే పరిశీలించి చదవాలి. ఇది నిజమా కాదా? ఇక్కడ ఎందుకు రాయించాడు? ఎవరి గురించి రాయించాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ కాలమందో మాట్లాడు? ఇన్ని దృష్టిలో పెట్టుకుని చదువుతూనే కానీ మనకి ఒక పట్టాన అర్థం కాదండి. అర్థం కాదు. నేను చదువుకోలేదంటే దేవుడు కుదరదు. అంటే జి రాజారావు గారిని ఒక రైటర్ ఉన్నారు, తెలుసో లేదు మీకు? తెలుసండి? ఆయన 5వ క్లాసే చదువుకున్నాడండి. ఆయన రాసినటువంటి బుక్స్ మరి మామూలుగా ఉండవండి. కొన్ని విషయాలు భేదాభిప్రాయం ఉంటుంది కానీ మరి ఆయన నాలెడ్జ్ చూస్తేనండి అసలుకే మనకు మతిపోతుంది. ఏం చదువుకున్నాడు? 5వ క్లాస్. ఏముంది ఆయనలో? ఉత్సుకత. వాక్యం నేర్చుకోవాలనే ఉత్సుకత. మనలో అది కొరబడింది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముడు. ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళిపోయినా అని చెప్పినా నమ్మేత్తం. అదే అగ్ని రథాల మీద ఏలియా నరకానికి వెళ్ళిపోయాడని చెప్పినా సరే నమ్మేత్తం. ఎందుకో? పరిశీలించి. ఒకవేళ పరిశీలించినా దీంట్లో ఏం కావాలి మనకి? మ్యాజిక్లే కావాలి. ఇప్పుడు ఈ మ్యాజిక్ల మీదే కదండి సంఘాన్ని కడుతున్నారు. స్వస్థత, అద్భుతాలు ఇవి లేకపోతే ఏమైనా ఉంటుందండి అక్కడ? ఏమీ. అందుకే ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకి సూత్రాలని పొందపరిచాడు. ఆ సూత్రాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. దేవుని కుమారుడికి కూడా అదే సూత్రం వర్తించింది. అందుకే పరిశీలించండి, ఏలియా హానోకులు ఖచ్చితంగా ఏమయ్యారు? చనిపోయే వారు పాతాళానికి వెళ్ళారు. గమనించండి, ప్రార్థన చేసుకోండి.